వారి ఏళ్ళ ఎంతో చాలని దేవుడిగా ఉండి బిడ్డలు మీరు ఆదుకుంటూ వచ్చినందుకే స్తోత్రాలు. సహోదరి తల్లిని తీసుకున్నారు, కుటుంబానికి ఆదరణ దేవ దయచేసి దయగలిగిన మా తండ్రి దేవ బిడ్డలందరినీ కూడా మీ ఆదరణతో నింపి మీరే దీవించమని మీ సందులో ప్రార్థిస్తున్నాం. ఏ ఉదయకాల సమయంలో వారి ఆదరణ కొరకు చిన్న కూడికను ఏర్పాటు చేయడంలో సహాయపడినారు, దీవించము. మీ నిత్య నిబంధన రక్తాన్ని దేవ ప్రదేశం మీద మా మీద ప్రోక్షించండి. దయగల తండ్రి, కూడి వచ్చిన వారిని బట్టి మీ స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారిని తీసుకొని మీ సన్నిధిని మేము అనుభవించినట్లుగా సహాయపడము. మెల్లైన మధుర స్వరాన్ని వినిపింపు చేయండి. దయగలిగిన మా తండ్రి, చిత్తానుసారమైన పాటలు దయచేయండి, పాటలు మంచి స్వరాలు దయచేయము. వాయిద్యులు వాయించే వారికి కూడా మీ కృప దయచేయండి. తిరిగి చిత్తానుసారమైన లేఖనాలు ఇచ్చి బలపరచండి. నమ్మకస్తుడు గనుక మీ మీద ఆధారపడుచు మీ కృపా కనికరములు గల నామాన్ని బట్టి గణపరుస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఐదు 535 బాట సంఖ్య 535, 529 పాత పుస్తకాలు. 535, 529 పాత పుస్తకాలు. క్రొత్త పుస్తకాల్లో 535, 529 పాత పుస్తకాలు. ఈ లోకయాత్రలు ఈ లోకయాత్రలోనే సాగుచుండ, ఈ లోకయాత్రలో సాగుచుండ, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు. ఈ లోకయాత్రలోనే సాగుచుండ, ఈ లోకయాత్రలోనే సాగుచుండ. జీవితయాత్ర ఎంతో కఠినము, జీవితయాత్ర ఎంతో కఠినము, ఘోరాంధకార తుఫానులున్నవి, ఘోరాంధకార తుఫానులున్నవి, అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు, అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు, కాయువారెవరు, రక్షించేదెవరు, కాయువారెవరు, రక్షించేదెవరు. ఈ లోకయాత్రలోనే సాగుచుండ, ఈ లోకయాత్రలోనే హృదయము శుద్ధి
పరచుకున్నాను, హృదయము శుద్ధి పరచుకున్నాను, నా చేతులెంతో పరిశుద్ధ నా జీవితమును నిరాశపరచే, నా జీవితమును నిరాశపరచే, ఈ లోకయాత్రలోనే సాగుచుండ, ఈ లోకయాత్రలోనే సాగుచుండ, నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా, నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా, అనుదినము నన్ను ఆదరించెదవు, అనుదినము నన్ను ఆదరించెదవు, నూతనమును నాకు లేదనెడు, నీతో ఉన్నాను విడువలేదనెడు, నీ ప్రేమ మధుర స్వరము విన్నాను, నీ ప్రేమ మధుర స్వరము విన్నాను, ఈ లోకయాత్రలోనే సాగుచుండ, ఈ లోకయాత్రలోనే సాగుచుండ, ఈ అనుభవముతో నే నడచుకొందు, ఈ అనుభవముతో నే నడచుకొందు, ప్రియ యేసు వైపు నేను చూచు, ప్రియ యేసు వైపు నేను చూచు, గతమునంతా నేను మరచిపోయేదను, గతమునంతా నేను మరచిపోయేదను, కన్నీరు తుడుచు నా ప్రియ ప్రభువు, కన్నీరు తుడుచు నా ప్రియ ప్రభువు, ఈ లోకయాత్రలోనే సాగుచుండ, ఈ లోకయాత్రలోనే సాగుచుండ, తోడైయుండెదవు అంతము వరకు, తోడైయుండెదవు అంతము వరకు, నీవు విడువావు అందరు విడచినను, నీవు విడువావు అందరు విడచినను, నూతన బలమును నాకు సగెదవు, నూతన బలమును నాకు సగెదవు, నే స్థిరముగా నుండ నీ కోరిక ఇది, నే స్థిరముగా నుండ నీ కోరిక ఇది, ఈ లోకయాత్రలోనే సాగుచుండ, ఈ లోకయాత్రలోనే సాగుచుండ, ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు, ఈ లోకయాత్రలోనే సాగుచుండ, ఈ లోకయాత్రలోనే సాగుచుండ. మాయలోకము మోసపోకుమనే పాట పాడదాం.
పాట సంఖ్య 361. 361 పాత పుస్తకాల్లో 358. 361, 358. మాయలోకము మోసపోకుము, యేసునందే రక్షణ దొరుకును మీకు. మాయలోకము మోసపోకుము, యేసునందే రక్షణ దొరుకును మీకు. బంధుమిత్రులు, భార్య బిడ్డలు, బంధుమిత్రులు, భార్య బిడ్డలు, ధనము ఘనము అందచందము, ధనము ఘనము అందచందము, అవి అన్నియును నీటి బుడగలే, అవి అన్నియును నీటి బుడగలే, సమాధితోనే సమాప్తమౌను, సమాధితోనే సమాప్తమౌను. మాయలోకము మోసపోకుము, యేసునందే రక్షణ దొరుకును మీకు. మాయలోకము మోసపోకుము, యేసునందే రక్షణ దొరుకును మీకు. పడగ విప్పిన పాము వలెని, పడగ విప్పిన పాము వలెని, పాపము నిన్ను వెంబడించును, పాపము నిన్ను వెంబడించును, పాప ఫలితము మరణమే గదా, పాప ఫలితము మరణమే గదా, దాని అంతము నిత్య నరకము, దాని అంతము నిత్య నరకము. మాయలోకము మోసపోకుము, యేసునందే రక్షణ దొరుకును మీకు. మాయలోకము మోసపోకుము, యేసునందే రక్షణ దొరుకును మీకు. నిన్ను రక్షింప నెంచె ప్రభువు, నిన్ను రక్షింప నెంచె ప్రభువు, పరమును విడచి ధరకు వచ్చెను, పరమును విడచి ధరకు వచ్చెను, నీకు బదులుగా శ్రమలనోర్చెను, నీకు బదులుగా శ్రమలనోర్చెను, సిలువలోని బలియాయనేసు, సిలువలోని బలియాయనేసు. మాయలోకము మోసపోకుము, యేసునందే రక్షణ దొరుకును మీకు. మాయలోకము మోసపోకుము, యేసునందే రక్షణ దొరుకును మీకు. ఇప్పుడైనను ఒప్పుకొనుమిక, ఇప్పుడైనను ఒప్పుకొనుమిక, నీ పాప జీవితమునంతయు
నీ పాప జీవితమునంతయు నిన్ను క్షమించును కృపతో నిత్యము, నిన్ను క్షమించును కృపతో నిత్యము. రక్షణ దినముగా ఇది నీ రక్షణ దినముగా, మాయలోకము మోసపోకుము, యేసునందే రక్షణ దొరుకును మీకు. మాయలోకము మోసపోకుము, యేసునందే రక్షణ దొరుకును మీకు. దేహమంత ప్రభు గాయములు పొంది, దేహమంత ప్రభు గాయములు పొంది, పరిశుద్ధ రక్తమును కార్చెను, పరిశుద్ధ రక్తమును కార్చెను. నిత్య జీవము నీకు నీయను, నిత్య జీవము నీకు నీయను. మృతిని గెలిచి తిరిగి లేచెను, మృతిని గెలిచి తిరిగి లేచెను. మాయలోకము మోసపోకుము, యేసునందే రక్షణ దొరుకును మీకు. మాయలోకము మోసపోకుము, యేసునందే రక్షణ దొరుకును మీకు. ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన సందర్భాన్ని పురస్కరించుకొని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక లేఖన భాగాన్ని కలిసి చదువుతాం. ఎనభై 89వ దావీదు కీర్తన, 89వ కీర్తన 48వ వచనం అందరం కలిసి చదువుతాం. 89వ కీర్తన 48వ వచనం అందరం కలిసి చదువుతాం. మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడెవడు. తర్వాత మరో వచనం చదువుతాం. మత్తయి సువార్త 28 ఆఖరి వచనం అందరం కలిసి చదువుతాం. మత్తయి సువార్త 28 ఆఖరి వచనం 20. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇంకొక మాట కూడా చదువుతాం. ప్రకటన 21:3 అందరం కలిసి చదువుతాం ఈ భాగాన్ని కూడా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం నుండి చదువుతాం. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురములను, వారు ఆయన ప్రజల యందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడుచును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినను సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.
చిన్న ప్రార్థన చేస్తాం. జీవాధిపతి మరోసారి కృతజ్ఞతలు చెల్లించి ఆరాధించి పూజిస్తూ మీ సన్నిధికి వస్తున్నాం నాయన. జీవంగల పాటల ద్వారా మాతో మాట్లాడారు. మీ జీవంగల లేఖనాలు ఇచ్చినందుకే స్తోత్రాలు. దీవించము, ఆశీర్వదించి వాటిని విరిచి పంచిపెట్టండి. మీ సంకల్పంలో ఉన్న ప్రజలైన వారిని మీ వైపు ఆకర్షించుకొని మహిమ పొందండి. కాపని పంచిన వారు 10 కీర్తనకు నిర్వచన మహిమ పొందము. హెబ్రీ 4:12 అందరి పట్ల కూడా నెరవేర్చండి. మీ స్వరాన్ని వినిపింప చేయండి. అనేకులు మీ రక్షణ తిలకించినట్లుగా ఒక నూతన కార్యాన్ని చేయండి. మీ వాక్యమును మీ ఆత్మ ద్వారా విడుదల చేసి ప్రతి హృదయాన్ని కూడా సంధించి దేవాన్ని జీవించిన సత్యాన్ని వారు ఎరుగునట్లుగా మీరే కృప దయచేసి మహిమ పొందండి. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ప్రత్యేకమైన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రభు మన దృష్టికి తీసుకుని వచ్చిన ఈ పరిశుద్ధమైన లేఖన భాగములను ప్రభు దీవించి ఆశీర్వదించి మనతో మాట్లాడునుగాక. దేవుని వాక్యంలో చక్కటి భాగాన్ని ఇక్కడ చదివాం. ముందుగా 89వ దావీదు కీర్తన 48వ వచనం ముందు చదివాం. ఆ తర్వాత మత్తయి సువార్త 28 ఆఖరి వచనం చదివాం. తర్వాత ప్రకటన 21, 3, 4 వచనాలను చదివాం. ఈ 3 వచనాలు కూడా మరి కొన్ని సందర్భాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ఏమిటి అని అంటే, మొదటి మాటకొస్తే మరణము చూడక బ్రతికే నరుడి ప్రపంచంలో ఎవరు కూడా లేరు. వారెవరైనా ఈనాడు మరి వారు ఏ కోవకు సంబంధించిన వారైనా నాడులో మరణమును చూడక బ్రతికే నరుడు ఎవరు కూడా లేరు. అక్కడ రెండవ మాట ఏంటంటే, పాతాళం యొక్క వశము కాకుండా తనను తాను తప్పించుకొనగలిగిన వారు కూడా ఎవరు లేరు అని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. సరే, ఈ భాగాన్ని ఆఖరిలో చెప్తాను. మొదటి మాటకు వస్తే మరణము చూడక బ్రతికే నరుడు ఎవరు కూడా లేరు. సరే, దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మన తనయులైనటువంటి వారు, మరి వారు పెద్దవారు, గొప్పవారు, చిన్నవారు ఎవరైనప్పటికీ కూడా మన తనయులైన వారు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, అంటే మరణించినప్పుడు కుటుంబంలో ఏముంటుంది? కొంత దుఃఖం ఉంటుంది, విచారం కూడా ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా మనుషులు అనేది మన మధ్యలో ఉన్నప్పుడు కొంత ఆదరణ ఉంటుంది. పెద్దవాళ్ళు వాళ్ళు ఏం చేయకపోయినా కూడా వాళ్ళు ఉంటే మనకు కొంత ధైర్యం, ఆదరణ ఉంటుంది. కొన్నిసార్లు అలాంటి వాళ్ళు తీసుకొని వెళ్ళబడినప్పుడు మనం చాలా మరి బాధపడతాం, నిరుత్సాహపడతాం, ఎట్లా అని ఆలోచిస్తూ ఉంటాం. అయినప్పటికీ ఈ దేవుడు మాత్రం మన తనయులు అనేవారు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఈ దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టేవాడు కాడు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మాట్లాడుతూ ఉంది. అందుకనే ఒక మాట దేవుని యొక్క వాక్యంలో ఎరుగుదాం. ఈ దేవుడు శాశ్వతుడు, శాశ్వత కాలం వరకు ఉండేవాడని ఉంది. ఎక్కడి మాట? ద్వితీయోపదేశకాండం మనం చూస్తే 33వ అధ్యాయం 26, 27 వచనాలు ఈ మాటలు రాయబడి ఉంటాయి. శాశ్వతుడుగు దేవుడే నీకు నివాస స్థలము, నిత్యముగా 2 బాహువులు అతని క్రింద ఉండును అని రాయబడి ఉంది. అంటే ఈ దేవుడు ఎవరని? శాశ్వతుడు, శాశ్వత కాలం వరకు నివసించేటువంటి దేవుడు. ఈ దేవుడే మనకేంటట? నివాస స్థలము అని వ్రాయబడి ఉంది. నిత్యం ఉండేటువంటి నివాస స్థలం ఎవరంటే ఆయన శాశ్వతుడు. ఆ శాశ్వతుడైన దేవుడే మనకు నివాస స్థలంగా ఉన్నాడు. దానిని బట్టి మనం ధైర్యంగా మన ముందుకు సాగవలసిన వారమని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. శాశ్వతుడైన దేవుడే మీకు నివాస స్థలము, నిత్యము 2 బాహువులు ఆయన క్రింద
ఉండును అని వ్రాయబడి ఉంది. కనుక ఈనాడు వ్యక్తిగతంగా మన జీవితాల్లో మన తనీలైనటువంటి వారు మనల్ని మరి విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు కొంత నిరుత్సాహమో బాధ ఉంటుంది. కానీ ఈ దేవుడు ఒక శాశ్వతమైన నివాసాన్ని సిద్ధపరిచాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. మనం కూడా ఒకరోజు ఆ నివాసంలోనికి వెళ్ళాలి. అందుకనే ఎంతో జాగ్రత్త మనం కలిగి మన జీవితాలను కట్టుకోవాలని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఆ శాశ్వతుడైన దేవుడే శాశ్వతమైన రాజ్యాన్ని మన కొరకు సిద్ధం చేస్తున్నాడు అని దానియేలు గ్రంథంలో రాయబడిన 4వ అధ్యాయంలో. సరే, ఎంత చదవం కానీ లేఖనాలను ఆధారం చేసుకొని మనం చూస్తూ పెడితే ఈ దేవుడు ఎంతవరకు ఉంటాడట? శాశ్వత కాలం వరకు ఉండేటువంటి దేవుడు. అలాంటి నిశ్చలమైన నివాసాన్ని మనందరి కొరకు కూడా సిద్ధం చేస్తున్నాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. మన తనయులు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఈ దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టడు. ఎంతవరకు విడిచిపెట్టాడట? ఎంతవరకు? మనం చదివాం కదా ఇప్పుడు మత్తయి సువార్త 28 ఆఖరి వచనంలో 20 వచనంలో ఏం చదివాం? అక్కడ చెప్పినటువంటి మాట సదాకాలం వరకు అని రాయబడి ఉంది. అంతే కదా? చూస్తే నేను మిమ్మల్ని ఎంతవరకట? సదాకాలము మీతో కూడా ఉంటాను అని దేవుడు వాగ్దానం చేశాడు. మన తనయులను మనల్ని విడిచిపెట్టి వెళ్ళినా ఈ దేవుడు మాత్రం ఎంతవరకట? సదాకాలం. అంటే మనం ఈ లోకంలో బ్రతికినంత కాలం, ఈ లోకంలో మనం మరి బ్రతికినంత కాలం, ఆ దేవుడు ఈ లోకానికి వచ్చేంత కాలం అని దాని యొక్క అర్థం. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఆ దేవుడు నివాస స్థలమైనటువంటి ఆ దేవుడు మనకు నివాసంగా ఉంటే ఒకరోజు యుగయుగాలు సదాకాలం ఆయనతో కూడా మనం ఉంటామనే నిరీక్షణ ఇస్తాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అందుకనే ఆదరణ పొందడానికి దయగలిగిన దేవుడి విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ తల్లి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా, తండ్రి విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఆయన మాత్రం విడిచిపెట్టేవాడు కాడు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా మాట్లాడుతుంది. రెండో మాటకు వస్తే ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ వచ్చాం కదా, 21:3-4 వచనాల్లో ఏం రాయబడి ఉంది? అక్కడ ఈ మాట, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో ఏముంటాడట? కాపురముండును. దేవుని నివాసం మనుషులతో కూడా ఉందట. నిజంగా దేవుని యొక్క నివాసం ఎంత ఉన్నతమైనది! అది మనుషులతో కూడా ఉంచడానికి దేవుడు ఇష్టపడుచున్నాడు. అందుకే ఆయన వారితో ఎలా ఉంటాడో కాపురము ఉండును అని అక్కడ చదవండి. వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడే తానే వారి దేవుడై ఉండి వారికి ఎలా ఉంటాడట? తోడై ఉండును. అక్కడేమో యుగ సమాప్తి వరకు సదాకాలం అన్నాడు. దేవుడే వారికి తోడై ఉంటాడు. కాపురం ఉండడానికి ఆయన ఇష్టపడేవాడు. దేవుడే వారికి తోడై ఉండేవాడు. ఆ తర్వాత 4వ వచనంలో ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయవాడు. మరణమిక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను ఉండదు, వేదనైనను ఉండదు. ఆ దేవుడే కన్నుల బాష్ప బిందువులు తుడిచివేయవాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. మనం ఏడ్చినప్పుడు, బాధపడినప్పుడు ఆ దేవుడు కన్నుల బాష్ప బిందువులు తుడిచివేయవాడు అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఈ దేవుడు ఎవరంటే శాశ్వతుడు. కన్నుల బాష్ప బిందువులు కూడా తుడిచివేసేవారు. సహజంగా మనం దుఃఖపడితే తల్లి ఏం చేస్తుంది? కన్నీరు తుడుస్తుంది కదా. అట్లనే ఈ దేవుడు కూడా తల్లిలాగా, తండ్రిలాగా మన పక్షాన కన్నీళ్లు తుడిచేవాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అదే ఎక్కడున్నమాట? యెషయా గ్రంథం 66:13లో ఈ మాట వ్రాయబడి ఉంటుంది. నిజముగా ఇలాంటి కార్యాలు ఈ దేవుడు చేస్తాడా అని ఆలోచిస్తే తల్లి లాంటి ఆదరణ ఇచ్చేటువంటి దేవుడు ఈ దేవుడే. ఇది నాడు లోకంలో మానవునికి తెలియదు, చాలా మందికి తెలియదు ఈ సత్యం. ఏముంది? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ మాట రాయబడి ఉంది. చదవండి, యెషయా గ్రంథం 66:13. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను, యెరూషలేములో మీరు ఆదరణ పొందెదరు. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను ఆదరిస్తానంటాడు. ఇలాంటి ఆదరణ ఇచ్చేవారు ఎవరున్నారండి ఈ ప్రపంచంలో? ఎవరు కూడా లేరు. అందుకనే ఈ దేవుడు తల్లి లాంటి ఆదరణ ఇవ్వడానికి సమర్థుడు. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని దేవుడు మాట్లాడుచున్నాడు. ప్రియమైన వారులారా,
ఈ ఉదయకాల సమయంలో ప్రేమ కలిగిన దేవుడు తల్లి లాంటి ఆదరణ ఇవ్వడానికి ఆ దేవుడు సమర్థుడు అని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. ఈ దేవుడు ఎంతవరకట? సదాకాలం ఉండేటువంటి దేవుడు, శాశ్వత కాలం ఉండేటువంటి దేవుడు, శాశ్వతమైన రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నటువంటి దేవుడు. ఆ దేవుడు తల్లి లాంటి ఆదరణ ఇవ్వడానికి ఆయన సమర్థుడు. కొన్నిసార్లు తండ్రి లేకపోయినా తండ్రి లాంటి ఆదరణ కూడా ఆయన ఇచ్చేవాడు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. అది 68వ కీర్తనలో 5వ వచనం 6వ వచనంలో రాయబడి ఉంటుంది. అక్కడ ఏంటంటే చూడండి, తన పరిశుద్ధ ఆలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి, విధవరాండ్రకు న్యాయకర్త అని రాయబడి ఉంది. కనుక తండ్రి లేని వారికి తండ్రి లాగా ఉండే ఆదరణ ఇచ్చేటువంటి దేవుడు ఆయనే. కనుక ఆయన ఆదరించేటువంటి దేవునికి విధేయులం కావాలి. దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం ప్రియులారా. అందుకే ఉదయకాల సమయంలో ప్రేమ కలిగిన దేవుడు మన అందరితో కూడా మాట్లాడుతూ వస్తున్నారు. శాశ్వత రాజ్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు, శాశ్వత కాలం ఉండేటువంటి దేవుడు, శాశ్వత కాలం వరకు సదాకాలం మనతో కూడా ఉండాలని ఆశిస్తున్నటువంటి దేవుడు, కన్నుల బాష్ప బిందువులు తుడిచివేయి దేవుడు. ఆ దేవుని నువ్వు కూడా దేవునిగా కలిగి ఉంటే ఒకరోజు నీవు కూడా ఆయన సిద్ధపరుస్తున్న నిశ్చలమైన నివాసంలో మనం ఉండగలము అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. ఆ దేవుని మనకు దేవుడిగా మనం కలిగి ఉంటే, నీ వ్యక్తిగతమైన జీవితంలో ఆ దేవుని నువ్వు స్వీకరిస్తే, అంగీకరిస్తే, ఆ దేవుడు ఈ శాశ్వతమైన నివాసాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడేవాడు. ఇప్పుడు రండి, దేవుని యొక్క వాక్యాలు ముందుగా చదివాం కదా. ఎక్కడ? 89వ దావీదు కీర్తన 48వ వచనంలో మనం చదివాం కదా ఆ మాట. మరణము చూడక బ్రతికే నరుడు ఎవరు? పాతాళం యొక్క వశము కాకుండా తనను తాను తప్పించుకొనగలిగినటువంటి వారు ఎవరు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఈనాడు లోకంలో ఎవరైనప్పటికీ కూడా, ఎంత గొప్పవారైనా, ఏ స్థితి స్థాయి కలిగినటువంటి వారైనా, మరణము చూడక బ్రతికేనాడు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు అని రాయబడి ఉంది. వాస్తవమే కదా. ఎవరైనా ఉన్నారా? మరణము చూడక బ్రతికే వారి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? ప్రపంచం పుట్టిన నాటి నుండి నేటి వరకు కూడా ఎవరు లేరు అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది ప్రియులారా. అందుకనే ఆ మరణం అనేది మానవాళ్ళని ఎక్కడికి తీసుకొని వెళ్ళిందో ఆ భాగం 2వ భాగంలో రాయబడింది చూడండి. పాతాళం యొక్క వశము కాకుండా తనను తాను తప్పించుకొనగలిగిన వారు ఎవరు అని రాయడు. పాతాళము యొక్క వశము. మానవుడు నాడు లోకంలో మరణానికి కారణం ఏంటనే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే, మానవుని యొక్క పాపమే మానవుని యొక్క మరణానికి కారణమని రాయబడింది ప్రియులారా. నాడు లోకంలో ప్రతి మానవుడు కూడా జన్మ కర్మ పాపముల చేత జీవితాన్ని నష్టపరుచుకొని కొనసాగుచున్నారు. మానవునికి ఏముంది? రెండు రకాలైన పాపం ఉంది. ఒకటి జన్మ పాపము, రెండవది కర్మ పాపం. జన్మ కర్మ పాపాలు అనేవి మానవాళ్ళని ఎక్కడికి తీసుకొని వెళుతున్నాయంటే పాతాళములకు తీసుకొని వెళుతున్నాయి. పాతాళం అంటే అగ్ని గంధకములతో మండు గుండము అని రాయబడి ఉంది. అది అపరిమితముగా నోరు తెరుచుకొని కాచుకొని ఉందని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. అది నోరు తెరుచుకొని కాచుకొని ఉందట. ఎవరిని మింగివేయడానికి అనే విషయానికి వస్తే అక్కడే రాయబడి ఉంది. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథం 5:14 చదవండి. చదవండి ఎవరైనా ఒకరు. యెషయా గ్రంథం 5:14. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితంగా తను నోరు తెరచుకొని కాచుకొని ఉందని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. దానిలో ఎవరు పడిపోతారట? దానిలో ఘనులైనటువంటి వారు, సామాన్యమైనటువంటి వారు, ఘోష చేయువారు, హర్షించువారు పడిపోవుదని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఆ పాతాళం యొక్క వశములో నుండి మానవాళి యొక్క ఆత్మను విమోచించే వారి ప్రపంచంలో ఎవరు కూడా లేరు అని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది ప్రియులారా. ఏ ఉదయకాల సమయంలో దయగలిగిన దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. కనుక ఈనాడు సామాన్యులైన, సామంతులైన, ధనికులైన, దరిద్రులైన, నాడు లోకంలో జన్మించిన ప్రతి మానవుడు కూడా జన్మ కర్మ పాపముల చేత సతమతమై జీవితంలో నెమ్మది లేక నష్టమైనటువంటి వారు కఠినమైనటువంటి మరణానికి గురి అయిపోయారని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ప్రియులారా,
అలాంటి మరణం నుండి తప్పించే నాదుడి ప్రపంచంలో ఎవరు కూడా లేరు. అందరూ కూడా అగ్నికి ఆహుతైపోయి ఉన్నారు. వారు ఏ కులమైనా, వారు ఏ మతమైనా, వారు ఏ జాతి వారైనా, ఏ కోవకు సంబంధించినటువంటి వారైనా, నాడు లోకంలో జన్మించిన ప్రతి మానవుడు కూడా ఇలాంటి ఘోరమైన క్రూరమైన మరణానికి మానవుడు గురి అయిపోతూ వచ్చాడు. అదే పాతాళము, అగ్ని గంధకములతో మండు గుండమని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఇలాంటి పాతాళం యొక్క వశములో నుండి, పాతాళం యొక్క వేదన నుండి మానవాళి యొక్క ఆత్మను విమోచించేవారు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు అని దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా మాట్లాడుతుంది. ప్రియులారా, ఈ ఉదయకాలం చేరి ఉన్న మనందరితో కూడా దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. ఈనాడు మన స్థితి ఏంటి అని ఒకసారి ఆలోచించుకునుట అవసరమని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. అందుచేతనే పాతాళమట అపరిమితంగా నోరు తెరుచుకొని కాచుకొని ఉంది. దానిలో ఘనులైనటువంటి వారు, సామాన్యులైనటువంటి వారు, ఘోష చేయువారు, హర్షించువారు అందరూ కూడా దానిలో పడిపోదని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ప్రియమైన వారులారా, ఇది వ్యక్తిగతమైన జీవితంలో ప్రతి వ్యక్తి కూడా గుర్తించాలి అని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. మనలను మరణం ఎప్పుడు కలుసుకుంటుందో మనకు తెలియదు. ఈ శరీరం మరణించాల్సిందే, కానీ మానవులో ఉన్నటువంటి ఆత్మ, అది జీవం, దానికి ఒక మరణం ఉంది. ఆ మరణమే పాతాళము, అగ్ని గంధకములతో మండు గుండమని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ప్రియులారా, అందుకనే ప్రేమ కలిగిన దేవుడు మానవుని యొక్క ఆత్మ అనేది పాతాళములో అగ్నికి ఆహుతైపోవుట ఆ దేవునికి మాత్రం కూడా ఇష్టం లేదని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. అందుకే ఆ పాతాళం యొక్క వశములో నుండి మానవాళి శాశ్వత కాలం, శాశ్వత రాజ్యాన్ని మానవాళికి ఇవ్వడానికి, పాతాళములకు ఆహుతైపోయినటువంటి మానవాళిని తిరిగి ఆ రాజ్యంలోని తీసుకొని వెళ్ళడానికి ఆ దేవుడట మానవులందరి ఎడల ఏం చూపించాడట? శాశ్వతమైన ప్రేమను మానవులందరి పక్షాన కనపరిచాడు. అందరూ అంటే అన్ని కులముల వారు, అన్ని మతముల వారు, అన్ని జాతుల వారు, అన్ని దేశముల వారు, అన్ని కోవలకు సంబంధించిన ప్రతి వ్యక్తిని కూడా ఆ దేవాదేవుడు ప్రేమించి అందరి ఎడల శాశ్వత ప్రేమను కనపరిచాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఇర్మియా 31:3 ఇక్కడ చాలా కాలం క్రిందట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, విడవక నీ ఎడల కృప చూపుచున్నానని దయగలిగిన దేవుడు మాట్లాడుచున్నాడు. ఈ ఉదయకాలం మన గొంతులో ప్రాణం ఉందనంటే దేవుడు చూపిన శాశ్వతమైనటువంటి ప్రేమ తప్ప వేరొకటి కాదని ప్రతి వ్యక్తి కూడా గుర్తించాలని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. ఎందుకు దేవుడు మరి ప్రేమ చూపించాడు? తన కృపను మన పక్షాన్ని ఎందుకు కనపరిచాడంటే మనం పాతాళం యొక్క వశము కావడం దేవుని యొక్క ఇష్టం కాదు ప్రియులారా. అందుకోసమే ఆ దేవాతి దేవుడు రిక్తుడిగా తగ్గించుకొని ఈ లోకాన్ని కరుదించి శాశ్వతమైన ప్రేమతో మానవాళిని ప్రేమించిన ప్రేమమూర్తి అందరి మరణం నుండి మానవాళికి విడుదల కలిగించడానికి, ఆయనే మరణాన్ని పొందడానికి ఆయన ఇష్టపడుచూ వచ్చాడు. ఇది ఎక్కడుంది? రోమా పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంటుంది. అక్కడ చెప్పినటువంటి మాట ఏంటంటే, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన పాపముల కొరకట ఆయన మరణాన్ని అనుభవిస్తూ వచ్చాడు. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు ఎవరైనా కావచ్చండి, ఈనాడు పాపభరితమైన జీవితాన్ని కలిగి, నెమ్మది లేని జీవితాన్ని కలిగి సాగిపోవచ్చున్న నీ ఎడల దేవుడు శాశ్వత ప్రేమను చూపించినటువంటి దేవుడు విడవక నీ ఎడల కృప చూపించి గొంతులో ప్రాణముంచి ఆయన కూర్చున్నటువంటి సత్యాన్ని నీకు వినిపించి ఆ పాతాళం యొక్క వశములను పడకుండా నిశ్చలమైన రాజ్యంలో, శాశ్వత రాజ్యంలో ఉండడానికి ఆ దేవాతి దేవుడు నీ ఎడల ప్రేమను కనపరిచినటువంటి దేవుడు నీకు బదులుగా కలవరి శిలువలో తన సొంత ప్రాణాన్ని బలిగా అర్పించాడు. మానవుని యొక్క పాపం పరిహారం కావాలి అనంటే రక్తము చిందించబడ్డం అవసరము. అది ఏ రక్తం అండి? ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు, కోళ్ళ యొక్కయు రక్తం మానవాళి యొక్క పాపమును తీసివేయటం ఏంటట? అసాధ్యమని దేవుని యొక్క వాక్యాలు రాయబడి ఉంది. ఇది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడినటువంటి మాట అండి. ఒక మాట ఏమో 9:22 రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగుదని రాయబడి ఉంది. రెండవదిగా మనం చూస్తూ వెళితే హెబ్రీ పత్రిక 10:4 చెప్పినటువంటి మాట ఏంటంటే,
ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు కోళ్ళ యొక్కయు రక్తము మానవాళిని యొక్క పాపమును తీసివేయుట అసాధ్యమని వ్రాయబడి ఉంది. ఏ రక్తం అండి? నిర్దోషమైన నిష్కలంకమైన యేసు క్రీస్తు వారి యొక్క రక్తము ద్వారానే మానవుని యొక్క పాపమునకు విమోచన, విడుదల. అది హెబ్రీ పత్రిక 9:14 ఈ మాట వ్రాయబడి ఉంటుంది. హెబ్రీ 9:14 చూస్తే ఈ మాట చూడండి. చూడండి, నిత్యులకు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషినిగా అప్పగించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించడం మీ మనస్సాక్షిని శుద్ధీకరిస్తుందని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తోంది. ప్రియులారా, నిష్కలంకమైన నిర్దోషమైన రక్తము. ఇది పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో అక్కడ తేటగా వ్రాయబడి ఉంది. చదవండి. వెండి బంగారములంటే క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు యొక్క రక్తము చేత మానవుల యొక్క పాపమునకు విమోచన, విడుదల ఉంది. ప్రియులారా, నిజముగా ప్రేమ కలిగిన దేవుడు నిర్దోషమైన నిష్కలంకమైన రక్తాన్ని ఈ సర్వలోక మానవుని యొక్క పాపమునకు ప్రాయచిత్తాన్ని కలిగించడానికి ఆయన కలవరి శిలువనెక్కి ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని కార్చాడు. ఎంతో ప్రేమను మానవుని పక్షాన కనుపరిచాడు. ఈనాడు మన తల్లిదండ్రులు కానీ, మన అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెలు కానీ ఎవరు కూడా చూపించని ప్రేమను ఆ ప్రేమమూర్తి యేసుక్రీస్తు వారు మనందరి ఎడల కనుపరిచి ఆయనే కలవరి శిలువలో బలి అయిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. ఎందుకు? మానవాళిని పాతాళం యొక్క వశములో నుండి మానవుని యొక్క ఆత్మను విమోచించి తప్పించి నిత్య జీవ వరాన్ని మానవాళికి ఇవ్వడానికి ఆ దేవుడు ఈ గొప్ప క్రయమున కలవరి శిలువలో ఆయన చెల్లిస్తూ వచ్చాడు. చెల్లించి ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేస్తూ వచ్చాడు. ఆయన నామమందలి విశ్వాసం ఎవరైతే ఉంచగలరో వారిని జీవింప చేయడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. యోహాను సువార్త 5:24 అక్కడ ఇలాగూ రాయబడి ఉంది. తన్ని అందరూ అంగీకరించిరో, అనగా నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి, అనగా పాతాళములో నుండి జీవములోనికి ఆ దేవుడు తీసుకొని రావడానికి ఇష్టపడుచున్నాడు. ప్రియమైన వారులారా, ఆ ప్రేమ కలిగిన దేవుడు మాట్లాడుచూ వస్తున్నాడు. ఆ దేవుని యొక్క మాట విని ఆయనందరి విశ్వాసం ఉంచి నీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఆ ప్రియమైన దేవుడు నీ నిమిత్తమయ్యే క్రయాన్ని చెల్లిస్తూ వచ్చాడో అది నువ్వు గుర్తించినట్లయితే, ప్రియమైన దేవుడు ఎక్కడి నుండట? మరణములో నుండి జీవములోనికి నేను తీసుకొని రావాలని ఇష్టపడుచున్నాడు. అంటే యుగ యుగాలు ఆయనతో కూడా నువ్వు జీవించేలాగున శాశ్వత రాజ్యంలో నీకు వారసత్వాన్ని ఇవ్వడానికి ఆ దేవుడు ఇష్టపడుచున్నాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, తన పిల్లలుగా పరిగణింపజేసి ఆయన సిద్ధపరుస్తున్న నిశ్చలమైన రాజ్యంలో నీకు పాలు పంపులు ఇవ్వాలని దయగలిగిన దేవుడు కోరుచున్నాడు. ఎట్లా? రండి, అదే యోహాను సువార్త 1:12 చదవండి. 1:12 చూడండి. తనను ఎందరు అంగీకరించిరో అందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి ఏ పిల్లలట? దేవుని పిల్లలగుటకు ఆయన ఏమిస్తాడట? అధికారం అనుగ్రహించను. అధికారం. నిశ్చలమైన రాజ్యంలో, యుగ యుగాల నుండి రాజ్యంలో, శాశ్వత రాజ్యంలో నేను కూడా ఉంటానని అధికారాన్ని ఇస్తానని ప్రేమ కలిగిన దేవుడు మాట్లాడుచున్నాడు. మన పిల్లలు అమెరికాలో ఉన్నా, ఎక్కడున్నా తండ్రి ఆస్తి ఎవరికి ఇస్తారు? చెప్పండి, ఎవరికి ఇస్తారు? ఈ దేశంలో ఉన్నా, ఇంకొక దేశంలో ఉన్నా, ఈ పట్టణంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా ఏంటి ఆస్తి? కారణం ఏంటి? అధికారం. ఏంటి? ఆయన పిల్లలు అనే అధికారం. ఆ ప్రేమ కలిగిన దేవుడు అలాంటి ఆధిక్యత, అధికారాన్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడుచున్నాడు. సూక్ష్మలో మోక్షం. ప్రేమ కలిగిన దేవుడు మాట్లాడు చూస్తున్నాడు. తనను ఎందరు అంగీకరించిరో, అనగా తన నామమందు ఎవరైతే విశ్వాసముంచుదురో అటు వారికి దేవుని పిల్లలయ్యే అధికారాన్ని ఆయన ఇస్తాడు. అధికార పత్రాన్ని ఇస్తాడట. ఆ అధికార పత్రాన్ని తీసుకొని యుగ యుగాలుండే నిశ్చలమైన రాజ్యాన్ని స్వతంత్రించుకునే గొప్ప భాగ్యాన్ని అందరికి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుచున్నాడు. ఇది కులము మతము కాదు ప్రియులారా, మార్గం.
పరలోక రాజ్యం, యుగయుగాలు ఉండేటువంటి రాజ్యం అది. అక్కడ నువ్వు ఉండాలనంటే ఈ అధికార పత్రాన్ని నువ్వు పొందవలసిందే. ఆ రాజ్యంలో నీవు కూడా ఉండాలని ఆశించినట్లయితే యేసుక్రీస్తు వారి నామమందలి విశ్వాసము ద్వారానే ఇది సాధ్యం. ప్రియులారా, మానవుని యొక్క ఆత్మను విమోచించడం, యుగయుగాలు జీవింపజేయడం మాత్రమే కాదు, కానీ ఆయన సిద్ధపరుస్తున్న ఆ నిశ్చలమైన రాజ్యంలో ఉండే గొప్ప ధన్యత. ఆయన సిద్ధపరుస్తున్న రాజ్యం ఎట్లా ఉంటుందంటే బంగారపు వీధులు ఉంటాయట. అదమైందా? వీధులే బంగారం అట. ఇక నడవడమే ఎక్కడ నడుస్తారట అందరూ? బంగారం మీద నడవడమే. అర్థమైందా? బంగారం ఈ దినాల్లో నానా ఇబ్బందులు పడి దాచిపెట్టి మెడలో వేసి అక్కడ ఎక్కడంతా చేస్తే దొంగలంతా దోచుకొని పోతున్నారు కదా. మనమంతా పేపర్లో న్యూస్లో చూస్తున్నాం కదా. అది ఇంత బంగారం దోచుకొని వెళ్ళారు, ఇట్లా లాక్కొని వెళ్ళారు. వాళ్ళు వెళతా ఉంటే, బండి మీద వెళతా ఉంటే వాళ్ళ మెడలో బంగారం అట్లనే లాక్కొని వెళ్ళిపోయారు. ఇవన్నీ వింటున్నాం కదా. అక్కడ ఆ దేవుడు శాశ్వత రాజ్యాన్ని ఇస్తానని చెప్పాడు కదా. ఆ రాజ్యం ఎలా ఉంటుందంటే బంగారపు వీధులతో కొనేటువంటి రాజ్యం అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ప్రియులారా, ఆ రాజ్యంలో నీవు కూడా ఉండడానికి దేవుడు ఏమిస్తాడట? అధికారం. అది సూక్ష్మంలో మోక్షం. నువ్వేమి చేయవలసిన అవసరత లేదు. ఒక్క మాట మాత్రం నువ్వు ఒప్పుకోవాలి. ఏమిటనంటే, యేసు ప్రభువా, నన్ను ప్రేమించి నాకు బదులుగా కలవరి శిలువలో ప్రాణం పెట్టావయ్యా. మీ రక్తాన్ని నా కొరకు కార్చావు. ఎందుకు? నా అపవిత్రత, నా పాపం పోవునట్లుగా నా నిమిత్తమై కలవరి శిలువనెక్కి రక్తాన్ని కార్చావట. ఆ అమూల్యమైన నిర్దోషమైన రక్తంతో నా హృదయాన్ని, నా తలంపులు, నా జీవితాన్ని కూడా కడిగి బాగు చెయ్యయ్యా. నేను కూడా మీతో కూడా యుగయుగాలుండే ఆ రాజ్యంలో నేను ఉన్నట్లుగా నన్ను కూడా సిద్ధపరచయ్యా. నిజమే, బాహ్య రహస్య జీవితంలో నేను పుట్టిననాటి నుండి నేటి వరకు కూడా మీకు విరుద్ధమైనటువంటి జీవితం, అనేక విషయాలు నా జీవితంలో ఉంది. పాపభరితమైన స్థితి ఉంది. నన్ను క్షమించయ్యా. ఒక చిన్న మాట నువ్వు అడిగినట్లయితే ప్రేమ కలిగిన దేవుడు ఇప్పుడు ఆ నిశ్చలమైన రాజ్యంలో ఉండేటువంటి ఆ దేవుడు సిద్ధపరుచున్న ఆ రాజ్యానికి నిన్ను వారసురాలుగా చేయడానికి ఆ దేవుడు ఇష్టపడుచున్నాడు. ఆయన నామమందలి విశ్వాసము ద్వారానే ఇది సాధ్యము అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ప్రియులారా, మనం ఎవరైనా కావచ్చు, ఉదయకాల సమయంలో సదాకాలం మనతో కూడా ఉండి మనల్ని ఆదరించి కన్నుల బాష్ప బిందువులు తుడిచి యుగయుగాలు ఆ దేవుని యొక్క ముఖ దర్శనం చేసే ధన్యతనివ్వాలని కోరుకున్న దేవునికి విధేయులైతే ఇప్పుడే ప్రేమ కలిగిన దేవుడు ఆ రాజ్యానికి నిన్ను కూడా వారసురాలుగా చేస్తారు. అందుకే ఒక మాట రాయబడి ఉంది, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్తమైన దుర్నీతుడిని మనం కడిగి పవిత్రులుగా చేయను. 1 యోహాను పత్రిక 1:9 ఈ మాట రాయబడి ఉంది. ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో నోటితో నీ పాపాన్ని, రెండవ మాట ఏంటంటే అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమును మనం కడిగి పవిత్రులుగా చేయను. ఇది 1 యోహాను 1:7 ఈ మాట వ్రాయబడి ఉంది. ఈ ఉదయకాల సమయంలో ఇలాంటి మాటల చేత గొప్ప ఆదరణ పొంది ఆ దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించినట్లుగా మరి కుటుంబానికి, బిడ్డలకు, చేరి వచ్చిన బంధుమిత్రాదులు అందరికీ కూడా ప్రభు సహాయం చేసి తన మార్గాల్లో వర్ధలు చేసి నడిపించుకునుగాక. సదాకాలం మీతో కూడా ఉంటానని సెలవిచ్చిన దేవునికి విధేయులై సాగునట్లుగా ప్రభు సిద్ధపరచునుగాక. గొప్ప ఆదరణతో బిడ్డలను నింపునుగాక. ప్రార్థన చేస్తున్నాం. అట్లని కళ్ళు మూసుకోండి. దయగల దేవుడు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడారు, మనందరితో మాట్లాడారు దేవుడు. దేవుని యొక్క వాక్యం సజీవమైనది. కళ్ళు మూసుకోండి 2 నిమిషాలు. దయగల దేవుని యొక్క మాటలు విన్నావు. ఈరోజు నీ బాహ్య రహస్య జీవితం ఎలా ఉంది? నువ్వెవరైనా కావచ్చు, మన కులం ఏదైనా, మన మతం ఏదైనా, నాడు లోకసభను పాపంలో జీవితాన్ని కొనసాగిస్తున్నావు. వాస్తవం కాదా? నెమ్మది లేని జీవితాన్ని కలిగి సాగిపోయావు. ఆదరణ లేని స్థితిలో ఉన్నావు. అందుచేతనే పాతాళము అపరిమితంగా నోరు తెరుచుకొని కాచుకొని ఉందని దేవుని యొక్క వాక్యాలు చూశావు. నువ్వు ఎవరైనా కావచ్చు, గొప్పవారైనా, కనులైనా, సామాన్యులైనా, హర్షించువారైనా, ఘోష చేయవారైనా దానిలో పడిపోతాడని దేవుని యొక్క వాక్యాలు రాయబడింది. ఈనాడు ఆ పాతాళం యొక్క వశం నుండి తను తాను తప్పించుకొనగలిగిన వారి ప్రపంచంలో ఎవరు కూడా లేరు. అందుకనే ఆ దేవాతి దేవుడు పాతాళం యొక్క వశంలో నిన్ను విడిపించి
శాశ్వత రాజ్యాన్ని నీకు ఇవ్వడానికి రక్తాన్ని కార్చాడు యేసయ్య. యేసయ్య, పాపిని, నన్ను క్షమించి నీ బిడ్డగా నన్ను స్వీకరించయ్యా అని యథార్థంగా నువ్వు ప్రార్థన చేస్తే మరణం నిన్ను ఎప్పుడు కలుసుకున్నప్పటికీ కూడా యుగయుగాలు ఉండే రాజ్యంలో ఉంటావనే నిరీక్షణ యేసయ్య నీకు ఇవ్వడానికి ఇష్టపడుచున్నాడు. అందరూ కూడా కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేయండి. యేసయ్య, ఆ శాశ్వత రాజ్యంలో బంగారపు వీధులు ఉన్నాయట. రాజ్యంలో ఆ మోక్షంలో నేను కూడా ఉండాలి అని అంటే మీ నామమందలి విశ్వాసం ఉంచాలని విన్నానయ్యా. మీరు నా కొరకు రక్తం కార్చారట. ఆ రక్తంతో నా హృదయాన్ని, నా తలంపులను కడిగి అయ్యా నన్ను పవిత్రపరిచి నీ బిడ్డగా నన్ను కూడా స్వీకరించయ్యా. మీ పిల్లలకు అధికారం ఇస్తానన్నారు కదా, అధికారం నాకు కూడా ఇవ్వడానికి మీరు ఇష్టపడుచున్నారు కదా అయ్యా. యేసయ్య, నన్ను క్షమించమని ఒక్క మాట అడుగుతావా? దేవుని దీవిస్తాడు. ఈ క్షణంలోనే ఆ మోక్ష ప్రాప్తిని నీకు ఇవ్వాలని దేవుడు కోరుచున్నాడు. నువ్వు ఎవరైనా కావచ్చు. యేసయ్య, నేను పాపిని, నన్ను క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించు అనేవారు ఎవరైనా ఉంటే, ఇదే నీ ప్రార్థన అయితే, యేసయ్య నాకు కూడా మోక్ష ప్రాప్తి కావాలని నువ్వు ఆశిస్తే నీ చేతిని కనబడులాగున తల కంటే పైగా చూయించు. సిగ్గుపడద్దు. దేవుడిని దీవించి ఇప్పుడే ఆ మోక్షాన్ని నీకు ఇవ్వాలని కోరుచున్నాడు. ఉన్నారా ఎవరైనా ఇలాంటి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే మీ చేతిని కనబడులాగున తల కంటే పైగా చూయించిస్తాడు. ఏం సిగ్గుపడద్దు. దయగలిగిన దేవుడు నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టాడు. యేసయ్యా, నన్ను నీ బిడ్డగా స్వీకరించు, నన్ను క్షమించయ్యా అని అడిగేవారుంటే మీ చేతిని చూపించండి. అమ్మా, దేవుడు నిన్ను దీవించును గాక, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఇంకా ఎవరైనా ఉన్నారా? సిగ్గుపడొద్దండి సహోదరుడా. మరి నిన్ను కూడా దేవుడు దీవించి ఆ మోక్ష ప్రాప్తి నీకు ఇచ్చును గాక, రక్షణతో నిన్ను అలంకరించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? యేసయ్యా, ఆ అధికారం నాకు కూడా కావాలయ్యా, నన్ను క్షమించండి అయ్యా అని అడుగుతూ ఉంటే నీ చేతిని చూపించు. సిగ్గుపడొద్దు. ఇప్పుడే ఈ క్షణముందే దేవుడు నీకు ఆ మోక్షాన్ని ప్రసాదించాలని కోరుచున్నాడు. ఉన్నారు ఎవరైనా? అలాంటి వారు ఉంటే మీ చేతిని తలకంటి పైగా చూయించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఆఖరికి అడుగుతున్నాను, ఇంకెవరైనా ఉన్నారు? ప్రేమ కలిగిన దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను దాటిపోకముందే యేసయ్యా, నన్ను కనికరించు అయ్యా, నాకు కూడా రాజ్యం కావాలి, నాకు పాపక్షమాపణ కావాలి, యేసయ్యా ఆ అధికారం నాకు కూడా దయచేయ అనేవారు ఉంటే మీ చేతిని చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఆఖరిగా ముగిస్తున్నాను. ఇంకెవరైనా ఉంటే దయగలిగిన దేవుని యొక్క ప్రేమను కాదని తోసివేయద్దు. యేసయ్యా, నన్ను క్షమించు, నీ బిడ్డగా స్వీకరించు. ఇదే నీ ప్రార్థన అయితే నీ చేతిని చూపించు. నీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చేతులు దించేయండి. నాతో ఒక 2 మాటలు చెప్పండి. ప్రేమ కలిగిన యేసు ప్రభువా, నన్ను ప్రేమించి శాశ్వత రాజ్యాన్ని నాకు ఇవ్వడానికి మీరు కల్వరి శిలువలో మీ రక్తాన్ని కార్చినందుకు వందనాలయ్యా. యేసు ప్రభువా, మీ రక్తంతో నా హృదయాన్ని, నా తలంపులను కడిగి నన్ను పవిత్రపరచండి అయ్యా. యేసయ్యా, నన్ను నీ బిడ్డగా స్వీకరించయ్యా, నన్ను క్షమించండి అయ్యా. ఆ నిశ్చలమైన రాజ్యంలో నేను కూడా ఉండలాగున నన్ను సిద్ధపరచయ్యా. నా పాపములు క్షమించినందుకు వందనాలయ్యా. యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ప్రార్థన చేసుకుందాం. సత్యనారాయణ ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. మరో తరుణం ఈ మధ్యాహ్న కాల సమయము మన దాసుడు సాంబశివరావు గారు, సహోదరి పద్మ గారు, వారిని ప్రేమించినటువంటి బిడ్డలు, వారికి ఇస్తూ వచ్చిన సమస్తమును బట్టి మరి మిమ్మల్ని స్తుతించుట కొరకై మరి కూడికి సిద్ధపరచున్నందుకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మన దాసురాలు పార్వతమ్మ గారిని మీ మహిమలోకి పిలుచుకున్నందుకు వందనాలయ్యా. మరి వాక్య ద్వారా ప్రకటిస్తూ వచ్చిన మాటలను బట్టి మరణము చూడకుండా బ్రతుకు నరుడెవరని, మరి అందరూ కూడా మరి అట్టి మరణము నుండి తప్పించాలంటే యేసుక్రీస్తు ప్రభు అనే రక్షకుడు అవసరమని మీ దాసుని మాటల ద్వారా సెలవిస్తూ వచ్చారు. అందును బట్టి మిమ్మల్ని
స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. యెహోవా దేవుడుగా గలిగిన జనులు ధన్యులు అని మీరు మాట్లాడిన మాటలను బట్టి ప్రభు, చేరి వచ్చిన ప్రియులు మరి మిమ్మల్ని వారి హృదయాల్లో చేర్చుకొని యేసుక్రీస్తు ప్రభువే మా రక్షకుడని, మా పాపముల నుండి మమ్మలను రక్షించిన వాడు ఆయననని వారు స్వీకరించి మరి ఈ స్థలము నుండి మరి వెళ్ళినప్పుడు అయ్యా నిన్ను చేర్చుకొని వారి హృదయాల్లో అటు అనుభవంతో మరి వెళ్ళినట్లుగా కృప దయచేయండి తండ్రి. మరి ఈ కుటుంబానికి మంచి ఆదరణ ఇవ్వండి ప్రభు. అట్లు మరి వారు కూడా విశ్వాస జీవితంలో మరి బలపరచబడి మరి బిడ్డలు యెహోవా నామములో తరతరములు వారు ఉండునట్లుగా ఈ కుటుంబాన్ని చేరి వచ్చిన బంధువులు రక్త సంబంధికులకు కూడా అట్ట అనుభవం కలిగించమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృప సత్యమునకు మహిమ కలిగినట్లుగా కృప దయచేయమని మిగిలిన సమయమును ప్రభు మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో స్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమగల తండ్రి, మీ జీవం కలిగిన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఆరాధించి పూజిస్తూ మీ సన్నిధికి వస్తున్నాం. సమయంలో మా ప్రియులు సాంబశివరావు గారు మీ దాసరాలు పద్మ వందనాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. సహోదరి తల్లిని తీసుకున్నారు. కుటుంబానికి బిడ్డలకు గొప్ప ఆదరణ కలిగించము. బంధుమిత్రాదులు, స్నేహితులు, సహపాఠి వారు రాగలిగిన అందరినీ బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. ప్రేమించి మీ జీవం గల వాక్యాన్ని ఇచ్చారు. ఆ వాక్యం అందరి హృదయాల్లో ఫలింప చేయండి. ఆ శాశ్వత రాజ్యంలో దయగల తండ్రి యుగయుగాలు మీతో కూడా ఉండాలని ఆశ కలిగి దేవా మరి తమ హస్తాలు చూపించగలిగిన బిడ్డలను స్థిరపరిచి దేవా మీ రాజ్యం కొరకు సిద్ధపరిచి ఆశీర్వదించండి. ప్రేమ కలిగిన మా తండ్రి, సమయంలో దేవా ప్రియులను ప్రేమించి వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాడు. పెద్ద బాబు కిషోర్, దేవ సిస్టర్ రాధిక, దయగలిగిన మా తండ్రి వాళ్ళ పిల్లలు ప్రభు కెవిన్, లాస్య బిడ్డలను బట్టి మీ స్తోత్రాలు. వాళ్ళ దూర ప్రాంతంలో చేస్తులో ఉండగా కాపుదల భద్రత వారికి మీరుంచి వారు మీ కొరకు సాక్షులుగా ఉన్నట్లుగా సిద్ధపరిచి దీవించము. ప్రేమ కలిగిన మా తండ్రి చిన్న కుమారుడు దయగలిగిన దేవా మరి సతీష్, సహోదరి మెర్సీ ప్రేమించి వారికి బహుమానంగా ఇచ్చిన బిడ్డలను బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. సాత్విక, నిస్సీని బట్టి కూడా మీకు స్తోత్రాలు. బిడ్డలను దీవించము, ఆశీర్వదించము. దేవాదాయకుని మార్గాల్లో బిడ్డలను వర్ధిల చేయము. బిడ్డలందరికీ కూడా రక్షణతో మీరు అలంకరించారు. అందుని బట్టి మీ స్తోత్రాలు. దేవుని పొంది మీకు ధన్యకరమని మీరు రాయబడి ఉంది. తిరిగి ప్రభావ మరి సాత్విక కూడా చిత్తమైతే ప్రభావ మరి వచ్చే నెలలో 6వ తేదీ అట్లా ప్రభావ మరి తను చూస్తూ వెళ్ళవలసి ఉంది. దేవా మీరు కృప దయచేయము, బిడ్డలను దీవించండి. ఇలాగూ ప్రేమ కలిగిన మా తండ్రి, బంధుమిత్రాదులు, రక్త సంబంధులు, స్నేహితులు, సహపాఠి వారు మీరందరూ కూడా రక్షణ మార్గాల్లో నడిపించమన్నట్లుగా అనుకూలపరిచి దీవించండి. కుటుంబాన్ని ఆదరించము, ధైర్యపరచము, దైవికుని మీ మార్గాల్లో వర్ధల చేయము. కూడి రాగలిగిన బిడ్డలందరినీ బట్టి గణపరుస్తూ ఆ నిశ్చలమైన రాజ్యం కొరకు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరిచి అంగీకరించి దీవించమని, కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు, పరిశుద్ధాత్మని యొక్క ఎడతెగని అన్యోన్య సహవాసం, సమాధానం, ఆశీర్వాదం, దీవెనలు చేరువను మనకు సర్వలోకంలో ఆయనను ప్రేమించే పరిశుద్ధులకు, కుటుంబానికి, బిడ్డలకు ఎప్పుడునూ సదాకాలం వరకు తోడయుండి బలపరచి ఆశీర్వదించి నడిపించుకొను గాక. ఆమేన్. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది, ప్రభు యేసుని రాజ్యము అది నిశ్చలమైనది, తరతరములకు యుగ యుగములకు మార్పులేనిది, మార్పులేనిది. పరిశుద్ధులందరూ స్తుతులు చెల్లించే మహిమ రాజ్యమది, పరిశుద్ధులందరూ స్తుతులు చెల్లించే మహిమ రాజ్యమది, ప్రభు యేసుని రాజ్యము అది నిశ్చలమైనది, ప్రభు యేసుని రాజ్యము అది నిశ్చలమైనది.
ప్రైజ్ లార్డ్. అందరికి చాలా వందనాలు. మీరందరూ కూడా మీ సమీపంలోనే బెరాకా ప్రార్థనా మందిరం ఉన్నది, రండి. ప్రతి ఆదివారం అక్కడ ఉదయం 9:30 గంటలకు దైవారాధన జరుగుతుంది. మధ్య మధ్య వారాల్లో కూడికలు జరుగుతాయి. అక్కడ దేవుని యొక్క సేవకులు మీ కొరకు వేచి ఉన్నారు. మీరు ఎప్పుడొచ్చినా దేవుని వాక్యాన్ని ప్రేమతో విపులంగా అందిస్తారు. మీ ఆధ్యాత్మిక సమస్యలు ఉంటే మీ కొరకు ప్రార్థన కూడా చేస్తారు. ప్రత్యేకమైన ప్రకటన ఏంటంటే, రేపు 27వ తేదీ యవనస్తుల కొరకైన ప్రత్యేక కూడిక ఏర్పాటు చేయబడినది. అది ఉదయం 9 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు జరగనై ఉన్నది. మధ్యాహ్న భోజన వస్తు అంతా కూడా అక్కడే ఏర్పాటు. మీ యవనస్తులందరినీ కూడా పంపించవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుడు మీరు దీవించును గాక.